ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారు, మిమ్మల్ని అడిగేది, జాను కోసం మాత్రమే చేస్తానంటున్నారు, మరి వాళ్ళ అక్క కోసం ఏమి చేయరా? ఏంటి? జాను టీచర్ వాళ్ళ అక్క? నాకు ఈ విషయం గురించి తెలియదే. జాను టీచర్, మీకు ఒక అక్క కూడా ఉన్నారా? అవును లక్కీ, మీ జాను టీచర్ కి ఒక మంచి అక్క ఉంది. ఎంతో ప్రేమగా చూసుకునే అక్క. తన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే అక్క. తన చెల్లెల్నే కాకుండా తన భర్తని, తన కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునే అక్క. నాన్న, అసలు జాను టీచర్ కి ఒక అక్కుందన్న సంగతి నాకెందుకు చెప్పలేదు? నీకు తెలుసుకునే అవసరం కానీ చెప్పే అవసరం కానీ రెండు లేవులకి. మన జీవితంలో మనకి బాగా దగ్గరైన వాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు, మన కోసం నిలబడేవాళ్ళు, వీళ్ల కోసం మాత్రమే ఆలోచించాలి. అందరి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు. అర్థమైందా? అది కాదు మిత్ర గారు. సంయుక్త గారు, ప్లీజ్ ఇక టాపిక్ గురించి వదిలేస్తారా? నాన్న, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు లక్కీ? జున్నుని కూడా టెంపుల్ కి రమ్మంటాను. ఇప్పుడు వాడు కూడా రావడం అవసరమా? జున్నుతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది నాన్న. మీరంతా పెద్దవాళ్ళు, మీరు మాట్లాడుకునేది నాకు అర్థం కాదు. జున్ను ఉంటే నాకు కూడా టైం పాస్ అవుతుంది కదా. ప్లీజ్ నాన్న, జున్నుని రమ్మంటాను. ఇప్పుడు జున్ను అక్కడి నుంచి ఒంటరిగా ఎలా వస్తాడు? ఒంటరిగా ఎందుకు వస్తాడు? అర్జున్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన తీసుకొస్తారు. అబ్బా, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి ఇన్ని తోకలు అవసరమా? ఛే! నాన్న, ఫోన్ ఇవ్వు. మిత్ర ఫోన్ చేస్తున్నాడండి. హలో. హలో అర్జున్ అంకుల్, నేను లక్కీని మాట్లాడుతున్నాను. చెప్పు లక్కీ. మేమందరం టెంపుల్కి వెళ్తున్నాం. మీరు కూడా జున్నుని తీసుకుని అర్జెంటుగా టెంపుల్కి వచ్చేయండి. మేమెందుకు లక్కీ? సరదాగా రండి అంకుల్. ప్లీజ్ అంకుల్, నేనెప్పుడు ఏది మిమ్మల్ని అడగలేదు కదా. ఇప్పుడు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి రావచ్చు కదా. సరే లక్కీ, వస్తాం. మీరు జున్ను వస్తే సరిపోదు, మీతో పాటు అమ్మని కూడా తీసుకురండి. తనకి రావడం కుదరదు లక్కీ, బిజీగా ఉంది. బిజీ లేదు, ఏం లేదు. అమ్మ కూడా రావాల్సిందే. లక్కీ ఏంటి ఎప్పుడు నన్ను బుక్ చేసే పనులే పెట్టుకుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.